ఎన్నిసార్లు థ్రెడ్డింగ్ చేసినా లేదనుకుంటే వ్యాక్సింగ్ చేసినా మళ్ళీ మళ్ళీ అన్వాంటెడ్ హెయిర్ వస్తుందా, మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా? ఇలా చేస్తే 5 నిమిషాల్లో మొదల నుండి మీ అన్వాంటెడ్ హెయిర్ని పీకి పారేయొచ్చు. మళ్ళీ జన్మలో మీకు అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లం అనేది ఉండదు. ఇదొక్కటేనండి నొప్పి లేని శాశ్వత పరిష్కారం. అయితే తప్పకుండా ట్రై చేసేయండి. మరి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. ఈరోజు నేను అన్వాంటెడ్ హెయిర్ కోసం ఒక సూపర్ రెమెడీని షేర్ చేయబోతున్నాను. మీ అన్వాంటెడ్ హెయిర్ మొత్తం కూడా రాలిపోతుంది నేను చెప్పినట్టు చేస్తే. ఎటువంటి కష్టం లేకుండా, పెయిన్ లేకుండా చాలా సింపుల్ టెక్నిక్ని చెప్తాను. మీకు ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ ఉందో, అంటే అప్పర్ లిప్ మీద కానీ, చిన్ దగ్గర కానీ, చీక్స్ మీద కానీ, లేదనుకుంటే హ్యాండ్స్కి, లెగ్స్కి, అండర్ ఆర్మ్స్లో కూడా మీరు ట్రై చేయొచ్చు. సో మీకు ఎక్కడైతే హెయిర్ వద్దనుకుంటున్నారో అక్కడ దీన్ని ట్రై చేయండి. వెంటనే మీ అన్వాంటెడ్ హెయిర్ కూడా రాలిపోతుంది. ఇది పర్మనెంట్ సొల్యూషన్ అండి, ఇన్స్టెంట్ కాదు. తప్పకుండా ట్రై చేయండి, అమేజింగ్ రిజల్ట్స్ అయితే చూస్తారు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది కదా, ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది అసలు ఎందుకు పెరుగుతుంది, వ్యాక్సింగ్ చేయించుకున్నా, థ్రెడ్డింగ్ చేయించుకున్నా వస్తూనే ఉంటుంది. సో దీన్ని తగ్గించుకోవడం ఎలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఫస్ట్ అయితే మనం ఈ అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసిన తర్వాతే వెళ్తూ ఉంటారు. సో అంత ఇరిటేట్ చేస్తుంటుంది. పర్మనెంట్ సొల్యూషన్ కావాలని చెప్పేసి చాలామంది లేజర్ ట్రీట్మెంట్లు ఇప్పటికే చేయించుకుంటున్నారు. సో అలా కాకపోయినా ఈ చిన్న చిట్కాని ట్రై చేయండి. పర్మనెంట్గా మీ అన్వాంటెడ్ హెయిర్కి అయితే మీరు బాయ్ బాయ్ చెప్పేయచ్చు. ఇంకా లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోకి అయితే ముందు ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ఈ రెమెడీ మనకి గ్యాస్ మీదే స్టార్ట్ అవుతుంది. ముందుగా గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్ల రైస్ని యాడ్ చేశాను. రైస్ని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా 2 మినిట్స్ అనేది కలిపితే మనకి రైస్ అనేవి డ్రై రోస్ట్ అయిపోతాయి. రైస్ అనేవి మనకి కంప్లీట్గా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. అంటే బ్లాక్ కలర్లోకి అయితే రావాలి. బ్రౌన్ నుండి మనకి బ్లాక్గా చేంజ్ అవ్వడానికి కూడా మనకి 2 మినిట్స్ అయితే పడుతుంది. మనకి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా దగ్గరగా అయిపోతుంది అనమాట. దగ్గరగా అయిపోయిందని చెప్పేసి ఎవరు కంగారు పడొద్దు. బాగా కూల్ చేసుకోండి. బాగా కూల్ చేసుకుంటే మనకి ఇలా పొడి పొడిగా తయారవుతాయి అనమాట రైస్ అయితే. సో బాగా కూల్ అయిన తర్వాత మాత్రమే మనకి ఇలా అవుతాయి. సో ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని రైస్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. పౌడర్ చేసుకుంటే మనకి ఇలా ఉంటుంది. బ్లాక్ కలర్లో సేమ్ మనకి కాఫీ పౌడర్లా ఉంటుందన్నమాట. ఆ పౌడర్ని మనం ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద గిన్నె అనేది పెట్టుకొని అందులో 1 కప్పు మిల్క్ అనేది యాడ్ చేసుకోండి. మిల్క్ అనేవి మనకి హీట్ అవ్వాలన్నమాట. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిల్క్ని హీట్ చేసుకోవాలి. మిల్క్ హీట్ అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ షుగర్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. షుగర్ ప్లేస్లో మీరు కావాలనుకుంటే పటిక బెల్లం పౌడర్ కానీ లేదనుకుంటే బెల్లం పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు, షుగర్ వద్దు అనుకుంటే. ఓకే, తర్వాత ఇందులో పసుపు అనేది 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు వల్ల అన్వాంటెడ్ హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది. ఖచ్చితంగా ఎంత ఎక్కువగా అన్వాంటెడ్ హెయిర్ ఉన్నా పసుపు యూస్ చేయండి, ఇమీడియట్గా మీకు తొలగిపోతుంది. నెక్స్ట్ ఇందులో కోకోనట్ ఆయిల్ అనేది 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాయిల్ చేసుకుంటే ఇది కొంచెం దగ్గరగా అవుతుందన్నమాట. ఈ ప్రాసెస్ అయితే చాలా చాలా ఈజీ, ఎక్కువ కష్టపడే పని కూడా లేదు. పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాగే ఎటువంటి నొప్పిని భరించాల్సిన పని కూడా లేదనమాట. సో చూసారు కదా, మనకి దగ్గరగా అయితే అయిపోయింది. ఇది దగ్గరగా అయిన తర్వాత గ్యాస్ నుండి కిందకి దించి దీన్ని కూల్ చేసుకోవాలి. ఇది కూల్ అయిన తర్వాత ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్స్ గోధుమ పిండిని యాడ్ చేశాను. తర్వాత ఇందులో 2 స్పూన్స్ మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ పౌడర్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసి ఎటువంటి లంప్స్ అనేది లేకుండా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి కొంచెం పలచగా ఉంటే సరిపోతుంది. సో చూసారు కదా, స్పూన్ నుండి ప్యాక్ అనేది ఇలా కిందకి జారాలన్నమాట. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇదైతే. సో ఇప్పుడు మీకు అన్వాంటెడ్ హెయిర్ ఎక్కడుంది, ఫేస్ మీద ఉందా, లేదనుకుంటే అప్పర్ లిప్ మీద ఉందా, చిన్ మీద ఉందా, లేదనుకుంటే హ్యాండ్స్, లెగ్స్ ఎక్కడున్నా మీరు హ్యాపీగా అప్లై చేసేయచ్చు. సో ఎక్కడుందో అక్కడ వరకు అప్లై చేయొచ్చు, ఫేస్ మొత్తం కూడా అప్లై చేయొచ్చు. నేనైతే ఫేస్ మొత్తం కూడా అప్లై చేస్తాను. మనకి అప్పర్ లిప్ మీద, చిన్ మీద ఫేషియల్ హెయిర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.
ఫేస్ మొత్తం కూడా మనకి హెయిర్ అనేది ఉంటుంది, కాకపోతే కొంచెం లైట్గా ఉంటుందన్నమాట. సో మొత్తానికి అప్లై చేస్తే అక్కడక్కడ ఉన్న హెయిర్ కూడా రిమూవ్ అవుతుంది. లేదు మాకు అప్పర్ లిప్ మీదే హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఓన్లీ అప్పర్ లిప్ మీద ఉన్న హెయిర్ రిమూవ్ అయితే చాలు అనుకుంటే ఓన్లీ మీరు అప్పర్ లిప్ కూడా అప్లై చేయొచ్చు, నో ప్రాబ్లం. మీకు ఎక్కడ హెయిర్ గ్రోత్ ఉంటుందో అక్కడ మీరు అప్లై చేయండి. ఓకే, అప్లై చేసిన తర్వాత మీరు కంప్లీట్గా దీన్ని డ్రై అవ్వనివ్వాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, కొంచెం కూడా వెట్గా ఉండకూడదు, అంటే తడిగా ఉండకూడదు అనమాట. ఇక నేను నెక్ కూడా అప్లై చేస్తాను. నెక్ మీద కూడా మనకి ఫేషియల్ హెయిర్ అనేది ఉంటుంది. ఫేషియల్ హెయిర్ రిమూవ్ అవడంతో పాటుగా ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. స్కిన్ అనేది చాలా క్లియర్గా బ్రైట్గా ఉంటుంది అనమాట. ప్యాక్ అప్లై చేసిన తర్వాత 20 మినిట్స్ అనేది డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయిపోయింది ఇక్కడ. సో నేనైతే చేతితో టచ్ చేసి కూడా చూపించాను, ఎక్కడ కూడా అంటలేదనమాట, అంత బాగా డ్రై అవ్వాలి. సో తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా 2 మినిట్స్ అనేది మనం స్క్రబ్ చేసుకోవాలి. అలా స్క్రబ్ చేసుకుంటే ఫేషియల్ హెయిర్ మొత్తం కూడా రాలిపోతుంది, రూట్ నుండి మొత్తం కూడా తొలగిపోతుంది అనమాట. మీరు ఫేస్ వాష్ చేసుకున్నప్పుడే డిఫరెన్స్ అయితే కనపడుతుంది, చిన్న చిన్న హెయిర్ కూడా మొత్తం తొలగిపోతుంది. 2 మినిట్స్ అనేది రబ్ చేసుకొని ఇలా నేను వాటర్తో క్లీన్ చేసుకున్నాను. వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఫేస్ అయితే చాలా సాఫ్ట్గా స్మూత్గా అనిపిస్తుంది. ఫేషియల్ హెయిర్ మొత్తం కూడా రిమూవ్ అయిపోయింది. ఇలా వారానికి 2 సార్లు చేయండి, మీ ఫేషియల్ హెయిర్ మొత్తం కూడా రాలిపోతుంది. జన్మలో ఫేషియల్ హెయిర్ అనే మాటే ఉండదన్నమాట. సో తప్పకుండా ఇప్పుడే ట్రై చేసేయండి. ఈ చిట్కా అనేది వారంలో 2 సార్లు ట్రై చేయండి. చిన్న చిట్కానే కానీ రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఫేషియల్ హెయిర్ అనేది కంప్లీట్గా మీకు రిమూవ్ అయిపోతుంది. పర్మనెంట్ సొల్యూషన్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇంకొక విషయం అండి, ఈ రెమెడీని నేను ఫేస్కి నెక్కి అప్లై చేశాను. మీకు అన్వాంటెడ్ హెయిర్ ఎక్కడ ఉందో అక్కడ వరకు మీరు అప్లై చేసినా సరిపోతుంది. మీకు ఒకవేళ అప్పర్ లిప్ మీద ఉంటే అప్పర్ లిప్కి అప్లై చేయండి, లేదనుకుంటే చిన్న దగ్గర ఉంటే చిన్న దగ్గర అప్లై చేయండి. మనకి కనిపించకుండా చిన్న చిన్న హెయిర్ అనేది ఫేస్ మొత్తం ఉంటుంది కనుక నేను ఫేస్ మొత్తం కూడా అప్లై చేశాను అనమాట. మీరు కూడా ఫేస్ మొత్తం అప్లై చేస్తే స్కిన్ అనేది చాలా బాగుంటుంది, అన్వాంటెడ్ హెయిర్ అనేది రిమూవ్ అయిపోయిన తర్వాత. ఇంకొక విషయం, సమ్మర్ కనుక మనకి ట్యాన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది స్కిన్ మీద. ట్యాన్ రిమూవ్ చేయడానికి కూడా ఇది చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. మీ స్కిన్ అనేది చాలా బ్రైట్గా క్లియర్గా కూడా ఉంటుంది, చాలా స్మూత్గా అనిపిస్తుంది. వారంలో 2 సార్లు అప్లై చేసుకోండి. సో కంపల్సరీ కూడా ఈ రెమెడీ అనేది పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. రిజల్ట్ చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు అవాక్ అవుతారు. ఒక్కసారి మీకు అప్లై చేసిన వెంటనే రిజల్ట్ రాలేదని చెప్పేసి ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వద్దు. 2-3 సార్లు ట్రై చేయండి. పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఎప్పుడు కూడా కొంచెం స్లోగా ఉన్న రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా మనకి ఉంటుంది. అంటే పర్మనెంట్ సొల్యూషన్ రిజల్ట్ కొంచెం స్లోగా ఉన్నప్పటికీ 100% మనకు వర్కింగ్. ఇన్స్టెంట్ అంటారా, ఏదైనా హెయిర్ స్ప్రే కానీ, అంటే హెయిర్ రిమూవ్ స్ప్రే కానీ, లైక్ ఇంకా క్రీమ్స్ కానీ ఉంటాయి కదా, సో అప్లై చేసిన వెంటనే పోయినా వెంటనే మళ్ళీ మనకి హెయిర్ గ్రోత్ వస్తుంది. సో ఇది మాత్రం మనకి రాదు, 100% ఇది వర్కింగ్. తప్పకుండా ట్రై చేయండి, నిజంగా సూపర్ రిజల్ట్ ఉంటుంది. ఈ వీడియో అయితే యూస్ఫుల్ వీడియో అండి, తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా వీడియోని షేర్ చేసేయండి. వీడియో వస్తే మాత్రం ముందుగా చేయాల్సిన మాత్రం లైకే. మీరు లైక్ చేస్తే నాకు చాలా పెద్ద మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.